హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చికెన్ కర్రీని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇంట్లో ఉన్న బేసిక్ మసాలాలు, టమాటో వేసి చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. నేనైతే ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నాను. కొంచెం పెద్దగా పీసెస్ కట్ చేయించాను. దీన్ని కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు మంచిగా వేగిపోయిన తర్వాత అందులోనే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని, అదంతా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని 2 మీడియం సైజ్ టొమాటోస్ని చాలా సన్నగా తరుక్కొని వేసుకొని ఈ టొమాటోస్ మంచిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ఇలాగా ఇంత మెత్తగా అయిన తర్వాత ఆల్రెడీ ఉప్పు వేసిన నీళ్ళలో నానబెట్టిన చికెన్ని కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇందులోనే సాల్ట్ కూడా వేసుకోవాలి ముక్కకు పట్టేలాగా. సో మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, టమాటో వేసి చికెన్ ఉడకబెడితే ఉడుకుతుందా లేదా అని. ఖచ్చితంగా ఉడుకుతుందండి. మనం ఆల్రెడీ ఉప్పు నీళ్ళలో నానబెట్టాము చికెన్ని, అక్కడే చాలా సాఫ్ట్గా అయిపోతుంది. మళ్ళీ ఇందులో కూడా ఉడికిస్తాం కదా, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే మీకు తగినంత కారము, గరం మసాలా కూడా వేసుకొని కాసేపు మగ్గనిచ్చి కొన్ని వాటర్ వేసుకోండి. ఆ క్లిప్ మిస్ అయింది. సో కొన్ని వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఉడికించుకున్నాక చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా పైన తేలింది. మీరు గమనించవచ్చు ముక్క ఎలా ఉడికిందో. ఇంతేనండి, చాలా సింపుల్. దించే ముందు కాస్త ధనియాల పొడి, జీరా పౌడర్, ఇంకాస్త గరం మసాలా, ఉప్పు కారాలు ఏమైనా తగ్గి ఉంటే మీరు అడ్జస్ట్ చేసుకొని కలిపేసుకొని కొత్తిమీర వేసుకొని దించుకున్నారంటే సింపుల్గా చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.